ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఒక 30-40 నియోజకవర్గాల్లో వెన్నుపోటుకు రెండేళ్లు అంటూ వైసీపీ నాయకులు చేసిన హడావుడి ఎలా చూడాలంటారు? నిజంగానే కూటమి ప్రభుత్వం వచ్చి ప్రజలకు వెన్నుపోటు పొడిచింది అనుకోవచ్చు అంటారా? అందరికీ నమస్కారం. వెన్నుపోటు అనే పదానికి బ్రాండ్ అంబాసిడర్ పులివెందల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ముందుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళైన తర్వాత ఈ యొక్క విజయోత్సవాలకు మరి మీడియాలో కౌంటర్గా ఉండాలని చెప్పి ఒక దుర్బుద్ధితో ఆయన తలబెట్టినటువంటి కార్యక్రమం ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో అది ఒక రకంగా వెన్నుపోటు రాజకీయాలు మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ ప్రస్థానం మొదలుతోనే. ముందుగా తండ్రినే మరి హెలికాప్టరు పోటుతో పైకి పంపించినటువంటి ఘనత, మరోపక్క సొంత బాబాయిని గొడ్డలి పోటు ద్వారా అడ్డు తొలగించుకున్నటువంటి మహనీయుడు, మరోపక్క సొంత తల్లిని చెల్లెళ్ళని ఇంట్లో నుంచి తరిమేసినటువంటి వెన్నుపోటుదారుడు ఎవడయ్యా అంటే రాష్ట్రంలో చిన్న పిల్లవాడిని అడిగినా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేటువంటి పరిస్థితులు ఉన్న ఈ రాష్ట్రంలో హాస్యాన్ని తలపించే విధంగా జగన్మోహన్ రెడ్డి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడడం అనేది ఆయన యొక్క పార్టీ దుస్థితి, ఆయన యొక్క మానసిక స్థితి స్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉంది. ఇవాళ ఆయన ఏదో కొన్ని నియోజకవర్గాల్లో పిలుపు మేరకు చేసినటువంటి కార్యక్రమంలో ఎక్కడా పసలేనటువంటి పరిస్థితి. అందరూ పేటీఎం బ్యాచ్ని పోగు చేసుకొని రోడ్లపైకి వచ్చి కొంచెం హడావుడి చేసినటువంటి పరిస్థితి నిన్న రాష్ట్రంలో కనబడింది. అయితే ఇవాళ ఏది చేసినా రాజకీయంలో తన గొంతు వినిపించేటువంటి ఏ ప్రతిపక్ష పార్టీ అయినా జనాలకి అవగాహన కలిగించే విధంగా మరి కార్యక్రమాలు తీసుకోవాలి. అయితే ఇక్కడ జనాల్ని కానీ జనాలు ఇచ్చే తీర్పుని కానీ పూర్తిగా వ్యతిరేకించేటువంటి నైజం ఈ గొడ్డలి పార్టీది, అలాగే సైకో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారిది. దాంట్లో భాగంగానే ఆ రకంగా అర్థం పర్థం లేని కార్యక్రమాలతో ఇంకా ప్రజలు చీదరించుకునే విధంగా ఈ యొక్క రోడ్లపైకి రావటం అనేది వాళ్ళ యొక్క పరిస్థితి ఏందయ్యా అంటే రాష్ట్రం అభివృద్ధి పదంలో ఉంటే చూసి ఓర్వలేరు, మరోపక్క రాష్ట్రం సంక్షేమ పయనంలో ముందుగా ఉంటే అది అస్సలు వాళ్ళకి నచ్చదు, ప్రాంతాలు అభివృద్ధి చెందుతూ ఉంటే అస్సలు నచ్చదు. మరోపక్క ఏదైతే చదువుకున్నటువంటి యువతకు డిఎస్సీల ద్వారా ఉద్యోగాలు వస్తున్నాయంటే అది కూడా వాళ్ళకి ముళ్ళతో గుచ్చినట్టుగా ఉంటుంది. ప్రతిదీ చెడగొట్టాలి అనే ఒక దుర్భావన కలిగినటువంటి గొడ్డలి పార్టీ శ్రేణులు, ముఖ్యంగా ఆ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కుట్రలు రాష్ట్రాన్ని బస్టు పట్టించే విధంగా ఉంటాయి. మనం చూసాం 2019 నుంచి 2024 వరకు రాష్ట్రాన్ని దాదాపు 30 సంవత్సరాల వరకు వెనక్కి నెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం అభివృద్ధిలో. ఇంకొక పక్క కేవలం ఆయన రాజకీయ లబ్ధి కోసమే తెరపైకి 3 రాజధానులు అంటాడు, పోలవరాన్ని పక్కన పెట్టేస్తాడు, మరి ఇంకా ఆహా అంటే మావిగన్నట్టు ప్రజల ముందుకు వచ్చి ఒక హాస్య నటుడిలాగా రాజకీయ హాస్య నటుడి పాత్ర పోషిస్తూ ఉంటాడు. ఇవాళ ఆయన ఎన్ని కూయుక్తులు కూచినా ఎంత గగ్గోలు పెట్టుకున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన్ని ఒక రాజకీయ హాస్య నటుడిగానే ఆయన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. ఒక్క అవకాశం అంటూ జనాల్లో మరి బతిమలాడుకొని ఒక్క అవకాశాన్ని చేజిక్కించుకొని దాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకున్నటువంటి ముఖ్యమంత్రుల్లో
బహుశా భారతదేశంలో జగన్మోహన్ రెడ్డిదే ఒక అగ్రస్థానంగా ఉంటుంది. ఈ విషయం ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి విషయం. ఆయన ఎన్ని కార్యక్రమాలు ఇచ్చినా, ఎన్ని కుట్రలు చేసినా, ఇవాళ జనాలైతే ఒక్కసారి ఆయనకి ఇచ్చినటువంటి ఏదైతే ప్రజా తీర్పు ఉందో దాన్ని గుర్తు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా మానసిక స్థితి లండన్ మందుల ద్వారా సరి చేసుకొని ప్రజల్లో ప్రజా చైతన్యం తెచ్చే విధంగా ఏమైనా లోటుపాట్లు ఉంటే ప్రశ్నించండి. ప్రభుత్వంపై ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది, తప్పులు ఏమైనా దొర్లితే. కానీ తెల్లవారితే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి నామస్మరణం, చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఈ మూడు నామాలు స్మరించకుండా గడిపినటువంటి దినం ఎప్పుడు ఉండదు ఆయనకి. ఎందుకంటే వాళ్ళు కొట్టిన దెబ్బకి మైండ్ బ్లాక్ అయ్యి 2 సంవత్సరాలు గడిచిన ఇప్పటికి కూడా సరైన నిద్ర కూడా నిద్రపోయినటువంటి పరిస్థితి కల్పించినటువంటి కూటమి నాయకులంటే ఆయనకి అంత భయం. కాబట్టి ఆయన ప్రవర్తనలో కానీ, ఆయన హావభావాల్లో కానీ, ఆయన పార్టీ నాయకులకు ఇచ్చే నిర్దేశాల్లో కానీ, ఆయన పార్టీ నడిపే విధానంలో కానీ అన్ని కుట్రలు కుతంత్రాలే దాగి ఉంటాయనేది ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడికి కూడా తెలుసు అనే విషయాన్ని మరొక్కసారి నేను కెమెరా ముందు గుర్తు చేస్తా ఉన్నా. ఇప్పుడు ఆయన అంటుంది ఇచ్చిన హామీలన్నీ వెన్నుపోటు పొడి చేశారు అంటున్నారు కదా. ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైసీపీ నాయకులు కానీ చాలా కాన్ఫిడెన్స్ గా చెబుతున్న మాట. అలాగే నిన్న దిష్టి బొమ్మలు కూడా దహనం చేశారు. ఎలా చూడాలంటారు ఇదంతా అసలుకి? ఏవండి, అప్పుల పాలు చేసినటువంటి రాష్ట్రాన్ని గాడిలో తెచ్చే భాగంగా ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు కూటమి ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఒక్కొక్కటిగా పూర్తిగా మీరు చూసుకోవచ్చు. పెన్షన్ ఏదైతే ఆయన ముక్కుతా మూలుగుతా మరి 5 సంవత్సరాల కాలంలో 750 రూపాయలు పెంచాడు. కూటమి ప్రభుత్వం రాగానే దాన్ని 4000 రూపాయలకి పెంచినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి. అది ఒక హామీ కదా అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. ఏదైతే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే జాబ్ క్యాలెండర్ల విషయంలో మరి మోసం చేసి, దగా చేసి, వెన్నుపోటు పొడిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక పక్క అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డిఎస్సి నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించి వాళ్ళని మరి అభివృద్ధి పరిచినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని. అది ఇచ్చిన హామీల్లో ఒక భాగం కాదా? మరోపక్క స్త్రీ శక్తి ఏదైతే స్త్రీలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇది హామీ కాదా సూపర్ 6 లో? ఇట్లా మరోపక్క ఏదైతే చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి మరి 15,000 చొప్పున, 5 ఉంటే 5, 4 ఉంటే 4, 3 ఉంటే 3 ఇచ్చినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని. గతంలో ఆయన ప్రతి ఒక్క విద్యార్థికి ఇస్తాను అని ఆయన ఒకసారి, వారి యొక్క భార్య ఇద్దరికి 2, 15, 30,000 వస్తాయని చెప్పి కుటుంబానికి ఒక్కడికే మరి ఆనాడు ఏదైతే ఆయన పెట్టినటువంటి పథకం ఏదైతే ఉందో దాంట్లో ఒకళ్ళకే ఇచ్చినటువంటి ఘనత అయింది. ఇవాళ ఇట్లా చూసుకుంటా పోతే ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా, మరోపక్క రైతులకు సంబంధించిన హామీలు ప్రతి ఒక్కటి కూడా ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా సందర్భాన్ని బట్టి పూర్తి చేస్తా ప్రజలను సంతృప్తి పరుస్తూ ముందుకు సాగుతున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మనం చూస్తే గతంలో ఏదైతే వెన్నుపోటు అంబాసిడర్ గా ఉన్నటువంటి పులివెందుల శాసనసభ్యుడు మరి ఎన్ని హామీలు వెన్నుపోట్లు పొడిచాడో ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. విద్యార్థులకు ఉద్యోగావకాశాలు వెన్నుపోట్లు పొడిచాడు. మరోపక్క ఏదైతే ఉద్యోగస్తులకు జీతాల విషయంలో వెన్నుపోట్లు, మరోపక్క మహిళలకు మద్యపాన నిషేధం చేస్తానని చెప్పినటువంటి దగాకోరు మరి ఈరోజు ప్రగల్భాలు పలకటం అనేది ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనం వదిలేయాలి. ఆయన యొక్క మాటల్ని ఆయన మెడలోనే మనం వేసేయాలనే ఒక మాటని మరొకసారి మీ అందరికీ వినవించుకుంటున్నాను. ఏంటికి నేషనల్ వైడ్ గా ఒక న్యూస్ ట్రెండ్ అవుతుంది, హస్తం చేతికి ఫ్యాన్ వెళ్ళబోతుంది అని. మరి ఢిల్లీని ఎదిరించిన ధీరుడు
మళ్ళీ ఆ ఢిల్లీ చేతి దగ్గరికే ఎందుకు వెళ్తున్నాడు అనుకోవచ్చు అంటారు? ఏమండి, ధీరుడు శూరుడు పులి అని చెప్పి ఉచ్చరించుకునేటువంటిది వాళ్ళ పార్టీలో సంబంధించినటువంటి కొంతమంది ఏదైతే వాళ్ళకి తెలుసు ఈయన్ని కాకాపడితే ఈయనకి డబ్బా కొడితే వాళ్ళకి పదవులు ఉన్నత పదవులు వస్తాయని చెప్పి అట్లా అవును, ఆయన కాక్రోచ్ అని చెప్పుకుంటున్నాడు, విషయం ఓకే. చెప్పేది పక్కన ఉన్నటువంటి అంబటి కావచ్చు, రోజా కావచ్చు, సిదిరి అప్పలరాజు కావచ్చు, ఇట్లా మనం చూసుకుంటే పేర్ని నాని, కొడాలి నాని, ఈ బ్యాచ్ అంతా ఉంది కదా, రాజకీయ నిరుద్యోగుల బ్యాచ్. ఆ బ్యాచ్ చెప్పేటువంటి డబ్బాలు జగన్మోహన్ రెడ్డి అది ఇది సూర్యుడు ధీరుడు అని చెప్పేసి దాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఆయన స్ట్రాటజీ ఏందో మీడియా ముందు ప్రజలకు ఆయన మాటల్లోనే ప్రజలు తెలుసుకుంటున్నారు. మరోపక్క మరి మనం హస్తం చేతిలో ఫ్యాన్ వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే రాజకీయంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అదే అలియాస్ గొడ్డలి పార్టీని మరి ప్రజలు బంగాళాఖాతంలో కలిపేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను ఉన్నాను అని చెప్పేసి ఒక మరి జనాల్లో తీసుకెళ్లే విధంగా ఆయన ఇంప్రూవ్మెంట్ కావాలంటే మరి బహుశా ఆయన స్ట్రాటజీలో భాగంగా హస్తం చేతిలో చిక్కుతాడేమో. ఏదైనా జరగవచ్చు. కాకపోతే ఇవాళ ఏదో సింగల్ సింహం సింగల్గా అని ఏదేదో చెప్పేటువంటి గొడ్డలి పార్టీ నాయకులకి మనం ఒకటే చెప్పవచ్చు, ఇవాళ సింహానికి సింగల్గా వచ్చే ధైర్యం ఇక చచ్చిపోయింది. కాబట్టి హస్తం చేతితో హస్తం డైరెక్షన్లో నడిచే పరిస్థితులు కూడా మనం ముందు ముందు చూస్తామేమో. ఒకటే, ఆయన హస్తాన్ని కలవనియండి, లేకపోతే చెంచాలని కలవనియండి, ఇంకొక పార్టీలతో కలవనియండి, మనకు అనవసరం. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనేది చాలా పటిష్టంగా చాలా దృఢంగా ఉన్నటువంటి పరిస్థితి. కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మరోపక్క లోకేష్ బాబు గారు రాష్ట్రానికి చేస్తున్నటువంటి మేలుని గుర్తుపెట్టుకునే ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరుడు కూడా ఎన్నడూ కూటమితోనే కలిసి ఉంటాడు. ఈ యొక్క గొడ్డలి పార్టీల్ని ప్రజలు ఎప్పుడో బహిష్కరించారనేది మరొక్కసారి మనం అందరం గుర్తు చేసుకుందాం అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా.